హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. సో టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రైడే రోజు ప్రతిదీ కూడా క్లియర్లీ అప్డేట్ చేశాను. అండ్ ఈవెన్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ఏదైతే మన ఆల్గో లెవెల్స్ ఉండేనో అది కూడా మంచిగా రెస్పెక్ట్ చేస్తుంది. మనం చూసినట్టయితే ఏదైతే సెషన్ ఫ్రైడే లాస్ట్ సెషన్ ఉండేనో దాంట్లో మార్కెట్ ఇక్కడ ఆల్గో ఎస్జెడ్ లెవెల్ దగ్గర మార్కెట్ బ్రేక్ డౌన్ అయింది. ఆల్గో ఎస్జెడ్ కాస్త రెసిస్టెన్స్ అయింది. మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్స్ని మార్కెట్ రెసిస్టెన్స్ తీసుకొని అండ్ దాని తర్వాత మార్కెట్ డౌన్ సైడ్కి మూవ్ అయింది. అండ్ క్లియర్లీ ఇక్కడ టార్గెట్ కూడా మెన్షన్ చేశాను 22,800. సో ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ ఆ లెవెల్స్ దగ్గరకు వచ్చేసింది. ఓకే, సో ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ 100 పాయింట్స్ మీకు ఆపర్చునిటీ దొరికింది. ఒకవేళ మీరు క్యాప్చర్ చేస్తుంటే కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ రావచ్చా అంటే ఇంకా డౌన్ సైడ్ పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్రెడీ ఏదైతే మనం లెవెల్స్ డిస్కస్ చేసామో, సో లాస్ట్ అనాలిసిస్ వీడియోలో మనం ఫిబొనాచి టూల్ యూస్ చేసి డిస్కస్ చేసామో అది మార్కెట్ ఇక్కడ క్లియర్లీ కనిపిస్తుంది. సో ఇక్కడ నేను డిస్కస్ చేస్తాను మళ్ళీ. అండ్ ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో డైలీ టైం ఫ్రేమ్లో ఇవన్నీ లెవెల్స్ తీసేద్దాం ఫస్ట్. ఓకే, క్లియర్గా చార్ట్ పెట్టుకుందాం. సో మార్కెట్ ఒక స్ట్రక్చర్ మనకి ఏం కనిపిస్తుంది, క్లియర్ మార్కెట్ ఇంకా డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది, ఇంకా కూడా డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది డైలీ టైం ఫ్రేమ్లో. అండ్ అదే మనం వీక్లీ పెట్టామనుకోండి, సో వీక్లీ టైం ఫ్రేమ్లో చూసినా సరే వీక్లీ టైం ఫ్రేమ్లో క్లియర్ డౌన్ ట్రెండ్. కాకపోతే వీక్లీ టైం ఫ్రేమ్లో మనం లాస్ట్ వీక్ ఒక దోజీ క్యాండిల్ ఫామ్ చేసింది, బట్ అప్ సైడ్ ఏదైతే విక్ ఉందో అది సెల్లింగ్ ప్రెషర్లో ఉంది. అండ్ ఈసారి కూడా ఒక దోజీ క్యాండిల్ ఫామ్ చేసింది. అండ్ ఇక్కడ కూడా సేమ్ సినారియో కనిపిస్తుంది. ఏదైతే ప్రీవియస్ వీక్ ఉందో ఆ వీక్ ఒక లోలో మార్కెట్ అనేది క్లోజ్ చేసింది. అండ్ ఇక్కడ నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి ఏ పర్టికులర్ పాయింట్లో సపోర్ట్ కనిపిస్తుంది నిఫ్టీలో అంటే 22,000 లెవెల్ దగ్గర నెక్స్ట్ సపోర్ట్ కనిపిస్తుంది. అది బ్రేక్ అయితే ఆల్మోస్ట్ 21,800 టు 22,000 లెవెల్ నెక్స్ట్ సపోర్ట్ అనేది నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్ బేసిస్ పైన కనిపిస్తుంది. యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్ నిఫ్టీ ఇంకా కూడా వీక్ ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా చూసామనుకోండి, బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ ఏదైతే గ్యాప్ ఉండేనో ప్రీవియస్లీ మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ ఏప్రిల్ 2025లో మార్కెట్ ఒక గ్యాప్ ఉంది వీక్లీలో. సో ఆల్మోస్ట్ ఆ లెవెల్ లో టెస్ట్ చేసింది, బట్ ఆ లెవెల్ కిందకి వెళ్ళలేదు. ఒకవేళ వెళ్ళింది అనుకోండి మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ పాసిబిలిటీస్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఉంటాయి. అండ్ డౌన్ సైడ్ టువర్డ్స్ 50,000 వరకు కూడా డౌన్ సైడ్ రావచ్చు. ఒక ఆల్మోస్ట్ ఇప్పుడు 52,000 దగ్గరలో ఉంది, 50,000 దగ్గర కూడా మార్కెట్ రావచ్చు. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకి వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం నెగిటివ్ టు మార్కెట్ ఒక రివర్సల్ క్యాండిల్ కనిపిస్తుంది. ఓకే, అండ్ సెన్సెక్స్లో కూడా సేమ్ ప్యాటర్న్ లైక్ నిఫ్టీ సేమ్ ప్యాటర్న్ కనిపిస్తుంది. నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి మనకి యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్లో నెక్స్ట్ సపోర్ట్ 72,400 to 500 ఏరియా నెక్స్ట్ సపోర్ట్. అది బ్రేక్ డౌన్ అయింది అనుకోండి సెన్సెక్స్లో. అండ్ నెక్స్ట్ 71,400 వరకు కూడా డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓకే, అండ్ ఇప్పుడు మనం డైలీ టైం ఫ్రేమ్ మనం చూసామనుకోండి, సో డైలీ టైం ఫ్రేమ్ పిక్చర్ మనం చూసినట్టయితే ఇక్కడ మనకి క్లియర్లీ మనకు కనిపిస్తుంది. సో నేను లాస్ట్ ఫిబొనాచి టూల్ యూస్ చేశాను, ఫెబ్ టూల్ యూస్ చేసాం మనం లాస్ట్ వీడియోలో. సో అది నేను ఇక్కడ డ్రా కూడా చేశాను. సో ఈ పర్టికులర్ ఏరియా మీకు ఈ ఏరియాలో నేను క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మార్కెట్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో 0.5 లెవెల్ అండ్ 0.6 లెవెల్ దగ్గర మార్కెట్ క్లోజ్ అయిన ఉండే. సో లాస్ట్ వీడియో చేసినప్పుడు ఎప్పుడైతే మార్కెట్ ఈ లెవెల్స్ కిందికి వెళ్తుందో మార్కెట్ డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి అండ్ ఈ పర్టికులర్ ఏరియాస్ టార్గెట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందని చెప్పి క్లియర్లీ లాస్ట్ వీడియోలో నేను క్లియర్లీ మెన్షన్ చేశాను మీకు. అండ్ మార్కెట్ ఇక్కడ చూడండి 22,979 కిందికి ప్రైస్ ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అయిందో, లైక్ మార్కెట్ అనేది 22,950 అనుకుంటాను ఫిగర్, ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అయిందో డౌన్ సైడ్కి 22,800 వైపు వచ్చి క్లోజ్ చేసింది. అండ్ ఇక్కడ మన స్ట్రక్చర్ కూడా చూసినట్టయితే బేరీ స్ట్రక్చర్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు ఏదైతే స్ట్రక్చర్ ఉందో అది నేను లైన్ చార్ట్ పెడతాను సో దట్ మీకు క్లియర్లీ కనిపిస్తుంది. లైన్ చార్ట్ మనం పెట్టుకున్నాం అనుకోండి, సో ఇక్కడ చూడండి లైన్ చార్ట్ మనం పెట్టామంటే స్ట్రక్చర్ మనకి ఇలా కనిపిస్తుంది, క్లియర్ బేరీ స్ట్రక్చర్. అండ్ క్లియర్లీ మార్కెట్ అనేది రీటెస్ట్ చేసింది ఈ పర్టికులర్ పాయింట్లో అండ్ డౌన్ సైడ్ ట్రిగర్ అయింది అండ్ డౌన్ సైడ్ వచ్చింది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మార్కెట్ ఒక లో వచ్చేసి ఈ పర్టికులర్ పాయింట్ నెక్స్ట్ లో మార్కెట్ రావాల్సింది 22,450 to 22,500 లెవెల్. ఒకవేళ మార్కెట్ వచ్చేసి ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి వచ్చింది అనుకోండి, ఈ పర్టికులర్ ఏరియా వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రాబబిలిటీ మార్కెట్ ఈ పర్టికులర్ పాయింట్ వరకు రావచ్చు ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయితే. ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్ ఒకవేళ గ్యాప్ డౌన్ యాజ్ ఆఫ్ నో గిఫ్ట్ నిఫ్టీ 50 to 60 పాయింట్స్ చూపిస్తుంది. ఒకవేళ మార్కెట్ 50 to 60 పాయింట్స్ మార్కెట్
ఓపెన్ అయినా సరే మార్కెట్ స్టిల్ వీక్గా ఉంటుంది. మార్కెట్ ఇక్కడ నుంచి ఒకవేళ స్లైట్లీ అప్ సైడ్ వచ్చి అగైన్ మళ్ళీ మార్కెట్ 22,950 కానీ ఆర్ 23,000 లెవెల్ దగ్గరికి వచ్చి అగైన్ రిజెక్ట్ చేసింది అనుకోండి, అగైన్ ఈ లోడ్ టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ పాజిటివ్గా మార్కెట్ రావాలి స్ట్రాంగ్లీ అంటే మార్కెట్ అట్లీస్ట్ ఇక్కడ 23,050 లెవెల్ పైన ఉండాలి, ఈ పర్టికులర్ లెవెల్ పైన ఉండాలి. అండ్ అట్లీస్ట్ మార్కెట్ ఇక్కడ 23,050 పైన ఉంటే మార్కెట్లో పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది కాస్త ఇంకా హోల్డ్ చేసి అట్లీస్ట్ మార్కెట్ 23,150 పైన మార్కెట్ వెళ్ళింది అనుకోండి, అప్పుడు కొంచెం మార్కెట్లో రివర్సల్ సైన్స్ మనకు కనిపిస్తాయి ఓకే నిఫ్టీలో. అండ్ అక్కడ నుంచి కొంచెం అప్ సైడ్కి యాజ్ పర్ లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తాను. యాజ్ ఆఫ్ నో ఇదైతే మనకి డైలీ టైం ఫ్రేమ్ ప్రకారం మనకి కనిపిస్తుంది. సో స్టిల్ ఇంకా కూడా మార్కెట్ బేరిష్ ఉంది అండ్ ఫర్దర్ ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 22,800 వరకు యాజ్ ఆఫ్ నో మార్కెట్ అనేది ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్లో వచ్చింది. అండ్ ఇంకా డౌన్ సైడ్ వస్తే మార్కెట్ 22,700, 22,650 అండ్ 22,500 వరకు కూడా మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే. ఇది క్లియర్ అండి డైలీ టైం ఫ్రేమ్ ప్రకారం. అండ్ సేమ్ మనం ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నాం అనుకోండి, బ్యాంక్ నిఫ్టీలో మనం చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ ప్యాటర్న్, బ్యాంక్ నిఫ్టీలో కూడా ప్రాపర్గా ఇదే పర్టికులర్ పాయింట్లో మీరు చూడండి మార్కెట్ రీటెస్ట్ చేసింది అండ్ డౌన్ సైడ్కి వచ్చింది. ఇక్కడ కూడా మీరు టూల్ యూస్ చేస్తుంటే ఫిబొనాచి టూల్ యూస్ చేస్తుంటే క్లియర్లీ మీకు ఇక్కడ కూడా ప్రైస్ యాక్షన్ క్లియర్లీ మీకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి మార్కెట్ వచ్చేసి ఇక్కడ నుంచి లెవెల్ డ్రా చేశారనుకోండి, సో 0.618 లెవెల్ నుంచి అండ్ 0.5 లెవెల్ నుంచి మార్కెట్ రిట్రేస్మెంట్ చేసింది డౌన్ సైడ్ది. అండ్ ఇక్కడ మార్కెట్ పుల్ బ్యాక్ తీసుకొని రిజెక్ట్ చేసింది. యాజ్ ఆఫ్ నో 52,338 మార్కెట్ అచీవ్ చేసింది. ఇంకా డౌన్ సైడ్ రావాలంటే మార్కెట్ 51,400 వరకు మార్కెట్ డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో ఓకే. ఫ్లాట్ ఓపెన్ అయితే మార్కెట్ ఇక్కడ వరకు డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇది బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, ఇంకా సెల్లింగ్ ప్రెషర్ కంటిన్యూ కావచ్చు. 51,000 లెవెల్ వరకు కూడా డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి బ్యాంక్ నిఫ్టీలో ఓకే క్లియర్. అండ్ బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్కి టర్న్ అవ్వాలంటే సింపుల్, ఇక్కడ ఏదైతే ఫెబ్ టూల్ ఉందో దీన్ని పెట్టుకోండి, ఈ లెవెల్స్ని మార్క్ చేసుకొని పెట్టుకోండి. యాజ్ ఆఫ్ నో మార్కెట్ ఎప్పుడైతే ఈ లెవెల్స్ నుంచి ఒకవేళ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వచ్చి ఈ స్వింగ్ హై అట్లీస్ట్ ఒక స్వింగ్ హైని మార్కెట్ బ్రేక్ చేసింది అనుకోండి, మార్కెట్ అట్లీస్ట్ ఇక్కడ 53,380 పైన మార్కెట్ ఉండాలి. అట్లీస్ట్ 53,500 అనుకోండి, మార్కెట్ ఆ లెవెల్స్ పైన ఉంటే అప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో 53,500 లెవెల్ ఒక రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. ఆల్రెడీ ఇది టెలిగ్రామ్ ఛానల్లో కూడా మెన్షన్ చేశాను, 53,500 సపోర్ట్ లెవెల్ ఉంది అని చెప్పి. ఎప్పుడైతే అది బ్రేక్ అయిందో అది ఇప్పుడు రెసిస్టెన్స్ అయిపోయింది, మార్కెట్ ఆ లెవెల్స్ పైకి వెళ్తేనే ఫర్దర్ అప్ సైడ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీకి కూడా వీక్గా ఉంది, బ్యాంక్ నిఫ్టీ కూడా స్టిల్ ఇంకా కూడా డౌన్ సైడ్ పాసిబిలిటీస్ అనేటివి ఉన్నాయి ఓకే. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ క్యాండిల్స్ పెడతాను సో దట్ మీకు కూడా క్లియర్లీ అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇది మన క్యాండిల్స్ ఏదైతే మనం చూస్తున్నామో మార్కెట్ ఏదైతే ప్రీవియస్ డే మార్కెట్ ఇక్కడ ఏదైతే ప్రీవియస్ సెషన్ ఏదైతే ఉన్నానో దానికన్నా ముందు సెషన్ ఏదైతే ఉన్నానో ఇక్కడ మనకి ఏదైతే ఓపెనింగ్ ఉన్నానో అది బ్రేక్ చేసింది. ఎప్పుడైతే బ్రేక్ చేసిందో దాని కిందకి వచ్చేసింది. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఏదైతే క్లోజింగ్ ఉందో ఈ పర్టికులర్ పాయింట్లో అయింది. అండ్ ఇక్కడ ఈ క్యాండిల్ ఏదైతే దోజీ క్యాండిల్ ఉందో దీని బాడీ మీరు చూడండి దాని కింద క్లోజ్ అయింది. సో ఫ్లాట్ ఓపెన్ అయితే మార్కెట్ ఈ ఏదైతే లో ఈ క్యాండిల్ ఒక లో ఉందో అది టార్గెటెడ్ పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో ఈ ఏరియా వచ్చేసి స్ట్రాంగ్లీ రెసిస్టెన్స్ లైక్ యాక్ట్ చేస్తుంది. 53,000 లెవెల్ అండ్ 53,250 లెవెల్ యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీలో ఓకే. అండ్ నిఫ్టీకి వచ్చేస్తే ఇక్కడ నిఫ్టీలో కూడా నేను క్యాండిల్స్ పెట్టి చూపిస్తాను సో దట్ మీకు కూడా క్లియర్లీ అర్థమవుతుంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ పర్టికులర్ ఏరియా, సో కొంచెం జూమ్ చేశాను, మార్కెట్ వచ్చేసి ఈ పర్టికులర్ ఏరియా ఏది ఉందో యాజ్ ఆఫ్ నో ఈ పర్టికులర్ ఏరియా వచ్చేసి 23,000 to 22,950 అనుకోండి. ఈ పర్టికులర్ ఏరియా స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఫర్దర్గా మార్కెట్ ఇక్కడ మనకి స్లైట్లీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఏదైతే ప్రీవియస్ డే క్లోజింగ్ ఉంటో ఇది కూడా మార్కెట్ ఒక రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది, ఇది కూడా ఒక రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. మార్కెట్ ఈ పర్టికులర్ పాయింట్ దగ్గరికి పోయినప్పుడు మళ్ళీ రిజెక్ట్ చేసి డౌన్ సైడ్ రావచ్చు. సో ఇక్కడ మనం పీ సైడ్లోనే కంటిన్యూషన్ అవ్వచ్చు డౌన్ సైడ్కి ఓకే. సో స్ట్రాంగ్లీ పాజిటివ్ అవ్వాలంటే ఆల్రెడీ చెప్పాను, మార్కెట్ ఇక్కడ నుంచి ఒకవేళ ఏదైతే ఇవాళ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ ఒక క్లోజింగ్ ఉందో ఆ లెవెల్స్ పైకి రావాలి అండ్ అట్లీస్ట్ మార్కెట్ 23,000 లెవెల్ పైన హోల్డ్ చేస్తేనే అప్పుడు అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటిల్ మార్కెట్ అనేది బేరిష్లోనే ఉంటుంది. సెల్ ఆన్ రైస్ ప్యాటర్న్ మీరు ఫాలో అవ్వచ్చు అండ్ డౌన్ సైడ్కి ఫర్దర్గా కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ 22,650 అండ్ 22,500 వైపు కూడా మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి నిఫ్టీలో. క్లియర్, నిఫ్టీ క్లియర్ అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా క్లియర్లీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి సెన్సెక్స్ చూసుకుందాం, దాని తర్వాత మనం క్రిప్టోకి వెళ్దాం.
సో సెన్సెక్స్కి వచ్చేస్తే ఇక్కడ సెన్సెక్స్ చార్ట్ కూడా సేమ్ ప్యాటర్న్. సెన్సెక్స్లో కూడా మీరు చూసారనుకోండి, సెన్సెక్స్లో కూడా మీరు డ్రా చేశారనుకోండి, సెన్సెక్స్లో కూడా ఇక్కడ మీరు ఏదైతే లాస్ట్ లెవెల్ ఉందో ఈ పర్టికులర్ పాయింట్ నుంచి మీరు డ్రా చేస్తే ఎగ్జాక్ట్లీ సెన్సెక్స్లో కూడా అదే కనిపిస్తుంది మీకు. సేమ్ నిఫ్టీలో ఏదైతే కనిపిస్తుంది, చాలాసార్లు చెప్పాను నిఫ్టీ బేరిష్ ఉంటే సెన్సెక్స్ కూడా బేరిష్ ఉన్నట్టే. సో క్లియర్గా అది సేమ్ ఇంట్రాడేలో కూడా మీరు ఎప్పుడైనా సరే నేను టెలిగ్రామ్లో నిఫ్టీ బేరిష్ ఉంది, బ్యాంక్ నిఫ్టీ బేరిష్ ఉంది, నిఫ్టీ బేరిష్ ఉందంటే సెన్సెక్స్ కూడా బేరిష్ ఉన్నట్టే. ఓకే, సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతుంది. ఓకేనా. అండ్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మార్కెట్ ఇక్కడ 73,583లో మార్కెట్ క్లోజ్ చేసింది. ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయితే మార్కెట్ డౌన్ సైడ్ రావచ్చు. అండ్ యాజ్ ఆఫ్ నో అయితే గిఫ్ట్ నిఫ్టీ 50 to 60 పాయింట్స్ నెగిటివ్ చూపిస్తుంది కాబట్టి నిఫ్టీలో అయితే సో ఇది కూడా స్లైట్లీ 100-200 పాయింట్స్ 300 పాయింట్స్ నెగిటివ్గా మార్కెట్ ఓపెన్ అయినా సరే, మార్కెట్ ఒకవేళ ఇక్కడ నుంచి ఈ పర్టికులర్ పాయింట్కి వచ్చి అట్లీస్ట్ ఈ మిడ్ పాయింట్కి వచ్చినా సరే మార్కెట్ సెల్ ఆన్ రైజే ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి పీ సైడ్లో కంటిన్యూషన్ అవ్వచ్చు అండ్ డౌన్ సైడ్కి ఫర్దర్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ పాజిటివ్కి టర్న్ అవ్వాలంటే ఇక్కడ అట్లీస్ట్ వచ్చేసి 74,500 to 74,600 లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్. ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉంటేనే అప్ సైడ్కి పాసిబిలిటీస్ ఉంటాయి అండ్ సెన్సెక్స్లో. ఓకే, ఈ లెవెల్స్ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ప్రైస్ ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చి మళ్ళీ రిజెక్ట్ చేస్తున్నా సరే ఇక్కడ నుంచి మనం బేరిష్ ప్లాన్ చేయొచ్చు సెన్సెక్స్లో. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా పెడుతున్నాను నిఫ్టీది. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా మనం కాల్ సైడ్ రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం, పుట్ సైడ్ మనం సపోర్ట్ని ఫైండ్ చేస్తాం. యాజ్ ఆఫ్ నో మీరు చూసినట్టయితే 22,950 లెవెల్, 23,000 లెవెల్ దగ్గర మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువగా కనిపిస్తుంది. దాని తర్వాత 23,500 లెవెల్ దగ్గర మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ ఏదైతే రేంజ్ ఉందో అది ఎక్కువగా ఉంది. ఎందుకు ఉంది అంటే ఏదైతే మన ఇండియా విక్స్ ఉందో అది 26లో ఉంది. సో హైలీ మనకి ఫియర్ అనేది కనిపిస్తుంది. సో రేంజ్ కూడా పెరిగిపోతుంది. అండ్ ఎవరైతే ఆప్షన్ సెల్లర్స్ ఉంటారో వాళ్ళు చాలా ఎక్కువగా యాక్టివ్గా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా. అండ్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఆప్షన్ బయింగ్ చేస్తున్నారో సో చూసి చేయండి అండ్ ప్రాపర్ హెడ్జింగ్తో చేయండి, బ్లైండ్గా చేయకండి. ఓకేనా. సో ఇన్ కేస్ ఒకవేళ మీరు ఓవర్ నైట్ పొజిషన్స్ మీరు కనుక పెడుతున్నారు ఆప్షన్ బయర్స్ అనుకోండి, మీ ఫేవర్లో కనుక మార్కెట్ ఓపెన్ అయితే మంచి ప్రాఫిట్స్ ఇస్తుంది. అదే ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అవ్వడం కానీ జరిగింది అనుకోండి, ఏదైతే విక్స్ ఉంటుందో సో హైలో ఉండడం వల్ల ప్రీమియమ్స్ ఆల్రెడీ ఎక్కువగా ఉంటాయి. సో ఆప్షన్ సెల్లర్స్ ఏదైతే ఉంటారో దీని డికే ఎఫెక్ట్ కోసం మోస్ట్ ఆఫ్ ద టైం హెడ్జ్ చేసి పెడతారు అండ్ స్ట్రాంగిల్ కానీ స్ట్రాడిల్ కానీ వేసి ఉంటారు. సో దాంట్లో ప్రీమియం డికే ఎఫెక్ట్ మీకు కనిపించే ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ మీ ఫేవర్లో మార్కెట్ స్లైట్లీ ఓపెన్ అయినా సరే, స్లైట్లీ ఫ్లాట్గా మీరు 50 to 60 పాయింట్స్ ఓపెన్ అయినా సరే డికే ఎఫెక్ట్ అయితే మీకు కనిపిస్తుంది. ఓకేనా. కొద్దిగా జాగ్రత్త చేయండి ఆప్షన్ బయర్స్ అయితే. ఓకే. అండ్ ఇక్కడ మీరు 22,700 లెవెల్ అండ్ అదేవిధంగా 22,500 లెవెల్ దగ్గర మీరు చూసారనుకోండి, ఇక్కడ కొంచెం అన్వైండ్ అవుతూ కనిపిస్తుంది. సో మార్కెట్ వచ్చేసి సో ఇక్కడ స్టిల్ కాల్ సైడ్ రెసిస్టెన్స్ మనకు కనిపిస్తుంది అండ్ కాల్ రేటింగ్ ఎక్కువగా కనిపిస్తుంది. అంటే మార్కెట్ స్టిల్ ఇంకా కూడా రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నట్టు క్లియర్లీ మనకి అయితే కనిపిస్తుంది. ఓకే. 22,500 అండ్ 22,700 అండ్ 22,800 డౌన్ సైడ్కి సపోర్ట్ లెవెల్స్ నిఫ్టీలో. ఓకే. అండ్ ఆల్రెడీ గ్లోబల్ మార్కెట్స్ నేను టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను. గ్లోబల్ మార్కెట్స్ ఇక్కడ మనం చూసుకుందాం టెలిగ్రామ్ ఛానల్లోనే. అండ్ ఇక్కడ యూఎస్ మార్కెట్స్ మనకి 800 పాయింట్స్ దగ్గరగా మనకి నెగిటివ్లో కనిపిస్తుంది. నాస్డాక్ 450 పాయింట్స్ అండ్ యూరోపియన్ మార్కెట్స్ ఆల్మోస్ట్ డాక్స్లో కూడా మనకి 300 పాయింట్స్ అండ్ ఓన్లీ మన గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి 50 to 60 పాయింట్స్ అయితే నెగిటివ్లో అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ క్రిప్టోకి వచ్చేద్దాం. క్రిప్టో రిలేటెడ్గా ఆల్రెడీ నేను అనాలిసిస్ వీడియో పోస్ట్ చేశాను మీకు. సో క్రిప్టోలో సో ఇక్కడ నేను క్రిప్టో పెడతాను. సో ఇక్కడ క్రిప్టో వచ్చేసి ఫస్ట్ డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో ఇవన్నీ తీసేద్దాం, ఫస్ట్ ఆల్గో లెవెల్స్ అన్నీ తీసేద్దాం. ఓకే. సో డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసామనుకోండి, ఒక ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో సో ఈ ట్రెండ్ లైన్ కింద ఉంది. బట్ యాజ్ ఆఫ్ నో నిన్న మార్కెట్ ఏదైతే ఉందో కంప్లీట్లీ దోజీ క్యాండిల్, అంటే నిన్న క్యాండిల్ వచ్చేసి మనకు ఒక రివర్సల్ క్యాండిల్ దోజీ క్యాండిల్ ఫామ్ చేసింది. అండ్ మార్కెట్ ఇక్కడ దానికన్నా ముందు చూసామనుకోండి 2 క్యాండిల్స్ వచ్చేసి స్ట్రాంగ్లీ బేరిష్ క్యాండిల్ దట్ టు మార్కెట్ అనేది 2 ట్రెండ్ లైన్స్ అవుతున్నాయి. ఈ 2 లెవెల్స్ బ్రేక్ చేసింది. ఒకవేళ ప్రైస్ వచ్చేసి 68,000 లెవెల్ వరకు ప్రైస్ వెళ్ళి అండ్ ఈ పర్టికులర్ ఏరియా నుంచి మళ్ళీ రిజెక్షన్ ఏదైనా కనిపించింది అనుకోండి, అక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు అండ్ డౌన్ సైడ్కి మళ్ళీ ఏదైతే ఈ లోస్ ఉన్నాయి, ఈ క్యాండిల్ ఒక లోస్ ఉందో అది టార్గెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో కొంచెం మార్కెట్ అనేది ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నట్టు కనిపిస్తుంది. 66,000 అండ్ 67,000 లెవెల్. ఒకవేళ ప్రైస్ 67,000 కనుక హోల్డ్ చేస్తే మార్కెట్ అప్ సైడ్కి పుల్ బ్యాక్లో మార్కెట్ 69,000 వరకు కూడా అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. అంటే అక్కడ వరకు మార్కెట్ పుల్ బ్యాక్లో వెళ్ళొచ్చు. మార్కెట్ 68 to 69 అంటే ఇంకా 1,000 to 1,500 పాయింట్స్ అప్ సైడ్లో మూమెంటం రావచ్చు, పుల్ బ్యాక్ చేయొచ్చు అండ్ అక్కడ నుంచి మార్కెట్ రిజెక్ట్ చేస్తే ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చు. యాజ్ ఆఫ్ నో మార్కెట్ వచ్చేసి
బిట్ కాయిన్ వచ్చేసి ఒక సపోర్ట్ని హోల్డ్ చేయడానికి ట్రై చేస్తుంది. అది వచ్చేసి నేను ఇక్కడ చూపిస్తాను. సో ఇక్కడ పర్టికులర్ ఏరియా మీకు చూసారనుకోండి, ఈ ఏరియాలో మార్కెట్లో స్లైట్లీ ఒక సపోర్ట్ ఉంది. ఇక్కడ మీరు చూస్తే ఈ ఏరియా ఏదైతే డైలీ టైం ఫ్రేమ్లో ఈ ఏరియాలో మార్కెట్ ఒక సపోర్ట్ ఉంది స్లైట్లీ. అందుకోసమే ఇక్కడ మనకు ఒక దోజీ క్యాండిల్ కనిపించింది నిన్న. మార్కెట్ ఒకవేళ ఈ దోజీ క్యాండిల్ ఒక హై బ్రేక్ చేసింది అనుకోండి, సో డైలీ టైం ఫ్రేమ్లో హై బ్రేక్ చేస్తున్నా, లేకుంటే మీరు 15 మినిట్స్ కానీ 30 మినిట్స్ చార్ట్ యూస్ చేస్తున్నా, 5 మినిట్స్ యూస్ చేస్తున్నా, సో ప్రైస్ ఈ లెవెల్స్ పైన బ్రేక్అవుట్ అయి క్లోజ్ చేస్తే మార్కెట్ కొంచెం అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. పుల్ బ్యాక్లో ఎక్కడ వరకు వెళ్ళొచ్చు అంటే 69,000 అండ్ 68,000 వరకు అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. అండ్ మళ్ళీ డౌన్ సైడ్లో మార్కెట్ రావాలంటే ఏదైతే నిన్నటి క్యాండిల్ ఒక లో ఉందో ఆ లో బ్రేక్ చేసింది అనుకోండి, మార్కెట్ స్ట్రాంగ్లీ డౌన్ సైడ్ రావచ్చు. 65,000 లెవెల్ అండ్ 64,000 లెవెల్ వరకు కూడా డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకే, సో బిట్ కాయిన్ అండ్ ఇథేరియం గురించి డీటెయిల్గా ఆల్రెడీ నేను వీడియో చేసి పెట్టాను. ఫ్రైడే రోజు వెళ్ళి చూడండి, ఇక్కడ ఉంది బిట్ కాయిన్ అండ్ ఇథేరియం అనాలిసిస్, డీప్ అనాలిసిస్ చేశాను. సో ఒకసారి చూస్తే మీకు క్లియర్లీ అర్థమవుతుంది. ఒకవేళ మీకు క్రిప్టో ఇంట్రెస్ట్ ఉందనుకోండి, సో మా కమ్యూనిటీతో జాయిన్ అవ్వాలనుకుంటే ఫస్ట్ వచ్చేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కోర్సెస్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు మాస్టర్ క్లాస్ వీడియోస్ ఉంటాయి. టోటల్గా ఫ్యూచర్స్ ట్రేడింగ్ రిలేటెడ్గా మాస్టర్ క్లాస్ వీడియోస్ ఉంటాయి, చూడండి. ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ చూసిన తర్వాత ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఏ ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయొచ్చు అంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయొచ్చు. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వచ్చేసి FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. దీంట్లో మనం ఫ్యూచర్స్ చేయొచ్చు, ఆప్షన్స్ చేయొచ్చు. నా సజెషన్ అయితే ఫ్యూచర్స్, ఎందుకంటే మనం ఇండియన్ మార్కెట్స్లో ఆల్రెడీ ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తున్నాం. మళ్ళీ ఇక్కడ వచ్చి ఆప్షన్స్లో ట్రేడ్ చేయకండి. అండ్ మీరు హెడ్జింగ్ ఉండదు, సో ఇంకో డైవర్సిఫికేషన్ కూడా ఉండదు. సో ఫ్యూచర్స్లో ట్రేడ్ చేశారనుకోండి, సో ఇక్కడ డికే ఎఫెక్ట్ ఉండదు. అండ్ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఫ్యూచర్స్ ట్రేడింగ్కి ఇక్కడ ఎక్స్పైరీ ఉండదన్నమాట. అంటే మనం మార్కెట్స్లో నిఫ్టీకి కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ మంత్లీ కాంట్రాక్ట్స్ ఉంటాయి, మంత్లీ ఎక్స్పైరీ ఉంటుంది. బట్ ఇక్కడ బిట్ కాయిన్కి అండ్ ఇథేరియం కానీ ఏదైతే రిమైనింగ్ కాయిన్స్ ఉన్నాయో, లైక్ గోల్డ్ కానీ ఏదైతే రిమైనింగ్ అన్నీ ఉన్నాయో, దీనికి ఎటువంటి ఎక్స్పైరీ డేట్ అనేది లేదనమాట. సో మీరు లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం వరకు కూడా మీరు హోల్డ్ చేయొచ్చు అనమాట. సో ఇది ఒక బెనిఫిట్. అండ్ లెవరేజ్ కూడా ఒక బెనిఫిట్. ఎగ్జాంపుల్ మీరు 10,000 రూపీస్ క్యాపిటల్ తెచ్చారనుకోండి, సో డెల్టా ఎక్స్చేంజ్కి. సో ఎగ్జాంపుల్ 10,000 రూపీస్ క్యాపిటల్లో మీరు 1,000 రూపీస్తోనే ట్రేడ్ తీసుకున్నా సరే, అట్లీస్ట్ మీరు 10x యూస్ చేస్తే మీరు 10,000తో ట్రేడ్ చేస్తున్నట్టు. అంటే ఇక్కడ మనకి బిట్ కాయిన్కి 200x వరకు లెవరేజ్ ఇచ్చారు. బట్ నా సజెషన్ అయితే బిగినర్స్ అయితే 10x to 15x వరకే లెవరేజ్ తీసుకొని ట్రేడ్స్ అనేది ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ మీకు కాన్ఫిడెన్స్ పెరిగిన తర్వాత కొంచెం లెవరేజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. బిట్ కాయిన్ అండ్ ఇథేరియం ఈ రెండు మోర్ దెన్ ఎనఫ్. ఇంకా కూడా ఎక్కువగా మీరు వేరే కాయిన్స్ చూడాలంటే గోల్డ్ చూసుకోవచ్చు. గోల్డ్ రీసెంట్గా యాడ్ చేశారు, గోల్డ్ టోకెన్ అండ్ గోల్డ్ ఫ్యూచర్స్ కూడా మీరు ఇక్కడ ట్రేడ్ చేయొచ్చు డెల్టా ఎక్స్చేంజ్లో. అండ్ ఇంకా వెళ్ళాలంటే ఇక్కడ మనకి యూఎస్కి సంబంధించిన ఫ్యూచర్స్ కూడా యాడ్ చేశారు. ఫేస్బుక్ కానీ గూగుల్ కానీ అండ్ మెటా కానీ యాడ్ చేశారు. సో అది కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. అంటే యూఎస్ మార్కెట్స్కి సంబంధించిన స్టాక్స్ కూడా మనం ట్రేడ్ చేసుకోవచ్చు డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్లో. సో వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి. లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంది. అండ్ మా కమ్యూనిటీతో జాయిన్ అవ్వాలనుకోండి, సో ఏదైతే మనకు క్రిప్టో ప్రీమియం ఛానల్లో దాంట్లో జాయిన్ అవ్వాలంటే అండ్ ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. ఫస్ట్ అయితే మీరు మాస్టర్ క్లాస్ వీడియోస్ చూడండి, నచ్చిన తర్వాత మీరు డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్తోనే అకౌంట్ ఓపెన్ చేసుకోండి, కేవైసీ కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి, శాంపుల్ ట్రేడ్ తీసుకోండి. దాని తర్వాత నాకు వాట్సాప్ చేసి నేను వెరిఫై చేసి మీకు యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మనకు ఒక క్రిప్టో స్కాల్పర్ కూడా ఉంది, బై అండ్ సెల్ సిగ్నల్స్ ఇస్తుంది. యాజ్ ఆఫ్ నో మీ ముందుగానే ఒక సిగ్నల్ వచ్చింది. సో అలా అలర్ట్స్ కూడా పెట్టుకోవచ్చు మీరు దాంట్లో. సో బై అండ్ సెల్ సిగ్నల్స్ వస్తుంది. క్రిప్టో స్కాల్పర్ ఈ ఏదైతే టూల్ ఉందో దీన్ని కూడా యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తాను నేను, ఓన్లీ ఫర్ రెఫరల్ మెంబర్స్కి మాత్రమే. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫస్ట్ అయితే వెళ్ళి వీడియో చూడండి. సో వీకెండ్ కాబట్టి వీడియో చూసుకోండి, చిన్నగానే ఉంటాయి, 10 వీడియోస్ ఉంటాయి. అది చూసిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు రెఫరల్ లింక్తోనే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అండ్ సీరియస్ మెంబర్స్ మాత్రమే. సో ఓన్లీ జస్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఇన్యాక్టివ్లో ఉండకండి. సో ఒకవేళ మీరు సీరియస్ ఉంటేనే ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. అండ్ డైవర్సిఫికేషన్గా పెట్టుకోండి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీతో పాటు క్రిప్టో కూడా, ఎందుకంటే క్రిప్టోలో మొమెంటం మంచిగా ఉంది. లాస్ట్ ఇయర్ నుంచి నేను చూస్తున్నాను. సో ఏదైతే మనకి సిచ్యువేషన్స్ ఉన్నాయో, వార్ సిచ్యువేషన్స్కి ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో, మన మార్కెట్స్ క్లోజ్ అయిన టైంలో ఏదైతే బిట్ కాయిన్ కానీ ఇథేరియం కానీ ఓపెన్ ఉంటాయి, 24/7 ఓపెన్ ఉంటాయి. దీంట్లో ఆపర్చునిటీ ఉంటుంది, మార్కెట్ షార్ట్ చేయడానికి కానీ బై చేయడానికి కానీ ఆపర్చునిటీ ఉంటుంది. ఇది మిస్ అవ్వకండి. సో ఇది బెస్ట్ ఆప్షన్. ఒకవేళ మీరు మంచి హెడ్జింగ్ మీరు డైవర్సిఫికేషన్ చూస్తున్నట్టయితే
క్రిప్టో బెస్ట్ అండ్ దట్ టు డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ బెస్ట్. ఎందుకంటే ది FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్, దట్ టు ఇప్పటివరకు ఎటువంటి ఇష్యూస్ రాలేవు అండ్ డిపాజిట్లో కానీ విత్డ్రాల్ కానీ ఈజీ ప్రాసెస్ ఉంటుంది అనమాట. మీరు INRతో డిపాజిట్ చేసుకోవచ్చు, విత్డ్రాల్ కూడా మీకు ఇన్స్టెంట్ 1 hour లోపు అయిపోతుంది, మ్యాక్స్ 24 hours లోపల విత్డ్రాల్ కూడా అయిపోతుంది. సో ఎటువంటి ఇష్యూస్ అయితే ఇప్పటివరకు మనకు రాలేదు కాబట్టి నేను సజెస్ట్ చేసేది మాత్రం డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా. మీరు ఏదైనా అకౌంట్ ఓపెన్ చేసే ముందు ఫస్ట్ మీరు ఎక్స్ప్లోర్ చేయండి, దాని తర్వాతనే మీరు మీ డెసిషన్ అనేది తీసుకోండి. ఓకేనా? సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి ఆల్గో లెవెల్స్ కోసం. అండ్ అదేవిధంగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్ చేసుకొని పెట్టుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.